నోటిని అదుపులో పెట్టుకోవడం మౌనము. మనసును అదుపులో పెట్టుకోవడం ధ్యానము. నోటిని అదుపులో పెట్టుకోవడం మౌనం, మనసుని అదుపులో పెట్టుకోవడం ధ్యానం. అంటే నోటిని ఖాళీ చేయడము మౌనము, నోట్లో ఏం మాటలు ఉండకపోవడం మౌనము, మనసులో ఏమి ఆలోచన ఉండకపోవడము ధ్యానము. నెక్స్ట్ మరి సార్ రిటర్న్ మెసేజ్ చెప్పుకుంటాం కదా, రాత్రి రోజు రాసింది అది. సో వచ్చేసి ఆత్మ, సోల్ 4. ఆత్మ ఎంతో నిరాడంబరంగా ఉంటుంది. అంటే దానికి ఏ అలంకారాల అవసరం లేదు, ఆత్మకి ఏం షోకులు అవసరం లేదు, నిరా సింపుల్ గా ఉంటుంది. సమాన సమానత్వంతో ఉంటుంది, అందరినీ సమానంగా చూస్తుంది. ఆత్మ ఎంతో సమృద్ధితో ఉంటుంది, సారీ సమదృష్టితో. అందరినీ సమానంగా చూస్తుంది, అందరినీ సేమ్ దృష్టితో చూస్తుంది. అంటే వీళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు తక్కువోళ్ళు అట్లాంటి ఏమి కాకుండా అందరినీ ఈక్వల్ గా, ఉన్న వాళ్ళని లేని వాళ్ళని ఆత్మ ఈక్వల్ గా చూస్తుంది. ఆత్మ ఎంతో శూన్యంతో ఉంటుంది, ఆత్మ ఎంతో సంపూర్ణంతో ఉంటుంది, ఆత్మ ఎంతో అసంతృప్తి మరియు తృప్తిల కలయిక ఉంటుంది. సో ఆత్మకి ఎప్పుడు అసంతృప్తి అని నిన్న చెప్పుకున్నాము. అసంతృప్తి మరియు తృప్తి రెండు ఉంటాయి. ఏదైనా సాధించినప్పుడు తృప్తి, ఉన్న దాంట్లో తృప్తి, ఇంకా ఎదగాలని అసంతృప్తి. ఆత్మ ఎదుగుదలలో అసంతృప్తి. ఆత్మయే ఏకత్వము. ఆత్మ నేను అయి ఉన్నది. ఆత్మ, మనం నేను అంటుంటాం కదా, నేను ఆత్మ, శరీరం కాదు. ఆత్మ నేను అయి ఉన్నది, తర్వాత ఆ నేను కూడా కాదు. ఆత్మ ఒక అద్భుతం. ఆత్మ ఎంతో కరుణ ఉన్నది. ఆత్మ ఎంతో ఇష్టంతో ఉంటుంది. ఆత్మ ఎప్పుడు అందరికీ సహాయకారిగా ఉంటుంది. ఆత్మ అంతా ధ్యాసయే. ఆత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉంది. ఆత్మ అంతటా గుర్తింపబడుతుంది. ఓ ఆత్మ, నువ్వు ఎంతో ప్రచండమైన అసహాయమైన దానివి. సో ఒక్క నిమిషం చూస్తాను నేను. సో మరి ఈ పదానికి నాకు సరిగా అర్థం తెలియట్లేదు. సో ఆత్మ అనేది నువ్వు యువర్ యాఫుల్ అని ఉంది. నాకు మరి గూగుల్లో చూసిన రకరకాలది ఉన్నాయి, మరి ఇక్కడ ఏం సూట్ అవుతుందో తెలియదు. సో తెలుసుకుని మీకు షేర్ చేస్తాను. సో ఇది నిన్న ఒక ఆ, ప్రదీప్ సార్ది ఇన్స్టాగ్రామ్ షార్ట్ వీడియో చూశాను. చాలా చాలా బాగుంది. ఇది వింటుంటేనే ఆ, మనసుకు చాలా హాయి కలిగింది.
ఒక 2 టైమ్స్ అట్లా చూసాను. ఆహ్, ఆహ్, చిన్నది 1 మినిట్‌ది. అది మీతో షేర్ చేసుకుంటా. సో, ఇదేంటంటే ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్ ఏమంటే, ఈ సమయంలో భూమి మీద కోట్లాది మంది ఎన్‌లైటెన్ మాస్టర్స్ జ్ఞానులు ఉన్నారు. సో, ఏ ఆత్మలకైతే ఈ ప్రదీప్ సార్ మెసేజ్ చెప్తున్నా. సో, ఏ ఆత్మలకైతే కాసింత మంచి కర్మ ఉంటుందో, అలాంటి ఆత్మలు భూమి మీద ఈ సమయంలో జన్మ తీసుకోవడానికి ఆహ్, అలో చేయబడతారు. అన్ని ఆత్మలకు ఈ అవకాశం ఇవ్వబడదు. సో, ఈ క్షణంలో భూమి మీద ఉన్న ప్రతి ఆత్మ చాలా చాలా ధైర్యవంతమైంది. ఎంతో అందమైన ఆత్మ. అంటే మంచి గుణాలు ఉన్నది అని. సో, ఎవరికైనా మంచి క్వాలిటీస్ ఉన్నాయంటే, యూ ఆర్ ఎ బ్యూటిఫుల్ సోల్ అని చెప్తారు. సో, ఎంతో మంచి క్వాలిటీస్ అని ఇక్కడ తీసుకోవచ్చు అనుకుంటా. సో, ముఖ్యంగా ఈ పాయింట్ ఏమంటే, ఎవరైతే మంచి కర్మ చేస్తుంటారో అలాంటి వాళ్ళే ఈ సమయంలో భూమి మీద జన్మ తీసుకోవడానికి ఆహ్, పర్మిషన్ తీసుకోబడి ఉంటారు. అలౌ చేయబడి ఉంటారు. వాళ్ళకి ఓకే చెప్పి ఉంటారు. సో, ఆహ్, వాళ్ళు ఈ సమయంలో భూమి మీదకి రావడానికి ఓకే చేయబడ్డారు. ఏంటంటే ఇదొక చాలా ముఖ్యము ఇంట్రెస్టింగ్ ఆహ్, ఇన్ ఇంట్రెస్టింగ్ టైమ్ ఇది. సో, భూమి మీద ఎప్పుడూ కూడా ఇంతమంది ఎన్‌లైటెన్ మాస్టర్స్ ఇంత ఎక్కువ నంబర్‌లో భూమి మీద ఎప్పుడూ కూడా లేరు. ముందు ఒక్కొక్క కాలంలో ఒకరు లేకపోతే ఇద్దరు ఓ దేశానికి అలా ఉండేవాళ్ళు. ఒకరు, ఇద్దరు జ్ఞానులు, బ్రహ్మ జ్ఞానులు ఆ దేశానికి ఉండేవాళ్ళు. మొత్తం దేశానికి ఒకరు, ఇద్దరు అంతే. కానీ ఇప్పుడు భూమి మీద ఒక కోట్లాది మంది జ్ఞానులు ఉన్నారు. ఆల్రెడీ గతంలో వాళ్ళు ఆల్రెడీ ఎదిగేసిన వాళ్ళు ఎదిగినా కూడా వాళ్ళు ఆల్రెడీ బ్రహ్మజ్ఞానులే ఆ ఉన్నతమైన స్థితికి వెళ్ళినా కూడా ఇప్పుడు కావాలని వాళ్ళు భూమి మీద జన్మ తీసుకున్నారు. వాలంటీర్‌గా వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు భూమి మీద రావడానికి జన్మ తీసుకున్నారు. వాళ్ళు జన్మ తీసుకునే అవసరం లేదు. కానీ వాలంటీర్‌గా గతంలోనే బ్రహ్మజ్ఞానులైన వాళ్ళు ఇప్పుడు జన్మ తీసుకున్నారు. ఎందుకంటే మనకు టీచర్స్‌గా ఉండడానికి, మనకు గైడ్‌గా ఉండడానికి, మనకు ఫ్రెండ్స్‌గా ఉండడానికి. సో, వాళ్ళని చూసి మనం ఇన్‌స్పైర్ అవుతాము. సో, ఈ చిన్న పాయింటే మనకెంతో ఆనందాన్ని ఇస్తుంది. మనము వావ్! అని ఫీల్ అవుతాము. సో, ముఖ్యంగా ఇదేమంటే ఈ పాయింట్ ఈ మెసేజ్ ఏమంటే ఎంతో కాస్తో కూస్తో పుణ్యం చేసుంటేనే భూమి మీద ఈ సమయంలో మనమందరం కలిసి ఇలా పిరమిడ్ మాస్టర్ల సమూహంలో పుట్టాం. సో, ఇది విన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. సో, భూమి మీద ఎంతో కాస్తో కూస్తో పుణ్యం ఉంటేనే ఈ సమయంలో మనకు జన్మ తీసుకునే అవకాశం ఇవ్వబడుతుంది. ఆహ్, ఈ సమయంలో జన్మ తీసుకున్న ఆత్మలు ఎంతో ధైర్యవంతులు, ఎంతో గొప్ప ఆత్మలు. ఎందుకంటే భూమి మీద ఎప్పుడు కూడా భూమి యొక్క హిస్టరీలో, భూమి యొక్క చరిత్రలో ఎప్పుడు కూడా ఇంతమంది బ్రహ్మజ్ఞానులు ఒకేసారి జన్మ తీసుకునిందే లేదు. ఒకరో ఇద్దరు ఉండడం జరిగింది కానీ ఈసారి కోట్లాది మంది బ్రహ్మజ్ఞానులు భూమి మీద దిగారు. ఎందుకు అంటే
వాళ్ళు గత జన్మలోనే బ్రహ్మజ్ఞానులై వాళ్ళు జన్మ తీసుకునే అవసరం లేని స్థితిలో ఉన్నారు. అయినా భూమి మీద స్వతహాగా తమకు తామే స్వచ్ఛందంగా జన్మ తీసుకొని మనందరికీ నేర్పించడానికి, మనందరికీ గైడ్‌గా ఉండడానికి, మనందరిలో ఫ్రెండ్స్‌గా ఉండడానికి వాళ్ళు జన్మ తీసుకున్నారు. వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం, ఇన్‌స్పైర్ అవుతాం. ప్రతిసారి ఎంతోమంది బ్రహ్మజ్ఞానులు ఉన్నారు. ఎంతోమంది మాస్టర్‌ల మాటలు వింటుంటాం. అబ్బాయి! ఎంత చెప్పారు. వాళ్ళని చూసి ఎంతో ఇన్‌స్పైర్ అవుతూ ఉంటాము మనందరం. సో, వాళ్ళందరూ బ్రహ్మజ్ఞానులు. సో, ఈ చిన్న ఫీలింగే మనకెంతో ఆనందాన్నిస్తుంది. సో, ఇది